నమస్కారం అండి. నా పేరు జ్యోతి కృష్ణ. యాపిల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేటప్పటికి గౌట్ అనేది. గౌట్ అంటే ఏంటి? గౌట్ అనేది మన శరీరంలో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవుతుందో దాన్ని గౌట్ అని చెప్తామండి. అది ఆర్థోపెడిక్ కండిషన్స్ లో యూరిక్ యాసిడ్ అనేది చాలా చోట్ల ఎక్కువ అవుతుంది. మనకి యూజువల్ గా గౌట్ అనేది పాలిఆర్థరాలజీ అంటాం. మన జాయింట్లు ఉంటాయి కదండి, ఆ జాయింట్ లోకి వెళ్ళి గౌట్ అనేది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వెళ్ళి ఆ జాయింట్ లో ఉండిపోయి మనకి పెయిన్ అనేది వస్తుందండి. మెయిన్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బటన్ వేల్ అండి. కాలు బటన్ వేల్ అనేది మోస్ట్ కామన్ గా ఎఫెక్ట్ అవుతాయి. పేషెంట్స్ అనేవి నా బటన్ వేల్ దగ్గర మంటగా ఉంది, ఎర్రగా అయిపోయింది, విత్ ఇన్ 1 or 2 days సడన్ గా వచ్చేస్తుంది. అది మనకి ముందర దాకా పేషెంట్ అంతా బాగానే ఉంటాడు, ఆ విత్ ఇన్ 1 or 2 days లో వచ్చేస్తుంది. అది రావడానికి పేషెంట్ ఏం చేసి ఉంటాడు? విత్ ఇన్ 1 or 2 days లో అంత అలా అవడానికి రీజన్ ఏంటంటే పేషెంట్ ఏమైనా నాన్ వెజ్ తిన్నా సరే, నెక్స్ట్ డయోరెటిక్స్ అంటే మన బీపీ తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ ఇస్తారు డయోరెటిక్స్, దానివల్ల కూడా వస్తుంది. సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ కి, నెక్స్ట్ ఒబీస్ గా ఉన్న పేషెంట్స్, మందు ఎక్కువ తాగే వాళ్ళకి, వీళ్ళలో ఏమవుతుందంటే బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి యూజువల్గా కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళాలి. ఎప్పుడైతే కిడ్నీ అనేది సరిగ్గా ఫంక్షన్ అవ్వకపోతే బాడీలో నుంచి యూరిక్ యాసిడ్ బయటకు వెళ్ళదు. ఆ బయటకు వెళ్ళకపోతే ఏమవుతుంది? బాడీలో ఎక్కడో చోట తలదాచుకోవడానికి ట్రై చేస్తుంది. అది ఎక్కడ తలదాచుకుంటుంది అంటే కిడ్నీలో అయితే స్టోన్స్ కింద ఫామ్ అవుతుంది, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. లేదనుకుంటే మన జాయింట్స్ లోకి వచ్చేసి జాయింట్ లోపల ఉండిపోయి పేషెంట్స్ కి పెయిన్ అనేది కాజ్ చేస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ అంటే మనకి పేషెంట్స్ కి వచ్చే కంప్లైంట్స్ బట్టి ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫెబిక్సిస్టాట్ అని చెప్పి మనం మందులు అట్లాంటివి వాడతాం, నార్మల్ గా మందులు అన్ని వాడతాం. ఆ వాడిన తర్వాత మోస్ట్ కామన్ గా మెయిన్ గా మనం చేయాల్సింది అంటే డైట్ కరెక్ట్ గా ఫాలో అవుతే మనకి యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్లోనే ఉంటుంది. డైట్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ అసలు రెడ్ మీట్ అనేది ఫుల్ గా అవాయిడ్ చేసేది. రెడ్ మీట్ అంటే ఏమొస్తుంది? మటన్, నెక్స్ట్ ఫిష్, సాల్మన్ ఫిష్ కానీ, ట్యూనా ఫిష్లు కానీ, అట్లాంటివి నాటుకోళ్ళు ఉంటాయి, అవి కూడా రెడ్ మీట్లో, అవి కూడా అవాయిడ్ చేసేసేయాలి. అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఏమంటే పప్పులు, ఎగ్స్ మనం వీక్లీ 1 or 2 తీసుకోవచ్చు. రోజు పప్పు తినే వాళ్ళకి కూడా ప్రోటీన్, పప్పు అనేది ప్రోటీన్. ఆ పప్పుల్లో కూడా సీరియల్స్, పల్సెస్ ఉంటాయి, అవన్నీ ప్రోటీన్. అట్ల వల్ల ఏంటంటే ప్రోటీన్ ఎక్కువైపోయి అది కూడా యూరిక్ యాసిడ్ కి రావడానికి సహకరిస్తుంది. రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఏంటి? బ్రెడ్ తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ మనం రెగ్యులర్ గా తీసుకోవచ్చు. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ మెటబాలిజం అంటాం. మనకి అమోనో యాసిడ్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఆ యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే అవి చిన్నగా ముక్కలు కింద తిరిగి లాస్ట్ వచ్చేటప్పటికి యూరిక్ యాసిడ్ అనేది వస్తుంది. ఆ యూరిక్ యాసిడ్ మనకి శరీరంలో అలా ఉండిపోయి ఈ గౌట్ అనేది కాజ్ చేస్తుంది.